నందిగం సురేష్ తో ములాఖాత్ కానున్న జగన్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు గుంటూరు జైలుకు వెళ్లి నందిగం సురేష్ ను కలిసిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో వైసీపీ కీలక నేతల పరారీలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ ఆఫీసు అక్కడ, నేతలేమో ఇక్కడ. విశాఖలో వైసీపీ సొంతంగా ఒక ఆఫీసును నిర్మించింది. అది విశాఖకు 5-6 కిలోమీటర్ల దూరంగా శివారు ప్రాంతంలో ఉంది. సిటీ మధ్యలో అయితే లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంత దూరం కార్లలో 2 వీలర్స్ తో వెళ్లిన నేతలు పవర్ పోగానే అక్కడికి వెళ్లడం మానుకున్నారు. ఎవరికి వారు సొంత ఆఫీసులను సిటీలోనే ఏర్పాటు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కోసం విశాఖలో తీసుకున్న ఆఫీస్ ని ఇప్పుడు శాసన మండలిలో విపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ వాడుకుంటున్నారు. ఆయన విశాఖ వస్తే అక్కడే పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అక్కడికే వెళ్లి మీడియా సమావేశాలు పెడుతున్నారు. విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన మాత్రమే దూరంగా ఉన్న ఆఫీస్ కు వెళ్తున్నారు. జిల్లా ఆఫీస్ గా కూడా ఇప్పుడు ఎవరూ పరిగణించి అక్కడకు వచ్చే సందర్భం లేకుండా పోయిందని అంటున్నారు. బాబు మాజీ పీఎస్ పై సస్పెన్షన్ ఎత్తివేత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పెండ్యాల కూటమి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఇది కూడా ఒక వరమేనా బాబుగారు? వరద ముంపులో దెబ్బతిన్న వాటిలో ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలు అన్నింటికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇందులో ఆయన ప్రత్యేకంగా ఒరగబెడుతున్నదేముంది? ఇన్సూరెన్స్ నిబంధనలు బట్టి, అనగా వారు తమ వాహనాలకు కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటే వారికి వరదల తాకిడికి జరిగిన నష్టానికి ఎటు ఇన్సూరెన్స్ తప్పకుండా వస్తుంది. బీమా చేయించుకున్న వారికి ఇప్పిస్తా అని చెప్పడానికి చంద్రబాబు ఏమైనా ఇన్సూరెన్స్ ఏజెంటా అని జనం నవ్వుకుంటున్నారు. వరద సాయం పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టం అంచనా, వరద సహాయక చర్యల పర్యవేక్షణ కోసం విధి విధానాలను రూపొందించడానికి ప్రభుత్వం 4 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ను నియమించారు. భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు. దేశంలో మొట్టమొదటి మంకీ పాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అతడిని ఐసోలేషన్ లో ఉంచినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.